అనంతపురంలో జరిగే దులీప్ ట్రోఫీ మ్యాచ్ కోసం సర్వంగా సిద్ధమైంది ఆర్డీటీ స్టేడియం. ఈ విషయం గురించి మనతో మాట్లాడేందుకు అనంతపురం క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ మధుసూదన్ గారు ఉన్నారు. అసలు ఎలా సిద్ధమవుతుంది గ్రౌండ్ అంతాను, గ్రౌండ్ ప్రిపరేషన్ ఎలా ఉంది మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, గ్రౌండ్ ప్రిపరేషన్ ఎలా ఉంది? మొత్తం అంతా చూస్తే ఇప్పుడు లైవ్ సిద్ధంగా ఉంది, స్కోర్ బోర్డు కూడా సిద్ధం చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది మొత్తంగా మ్యాచ్ జరగడం ఎలా అనిపిస్తుంది మీకు? సెప్టెంబర్ 5 నుంచి 22వ తేదీ వరకు జరిగే మ్యాచ్ల్లో మనకి ఇక్కడ అనంతపూర్లో మొట్టమొదటిసారిగా లైవ్ టెలికాస్ట్ జరుగుతూ ఉంది. దానికి సంబంధించి మేము ఆర్డీటీ ప్రధాన మైదానంలో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. టవర్స్ ఏర్పాట్లు కానీ, తర్వాత బ్రాడ్కాస్టింగ్ రూమ్ కానీ, ఇలాంటి ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. సో ప్రేక్షకులకు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వారి కోసం కూడా ప్రత్యేకమైన గ్యాలరీని సిద్ధం చేస్తున్నాము. టోర్నమెంట్కు వచ్చిన క్రీడాకారులు ఇక్కడ ఎటువంటి అసౌకర్యానికి గురి కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి బీసీఐ మన జనరల్ మేనేజర్ అమిత్ సిద్ధేశ్వర్ గారు వచ్చి వారి ఆధ్వర్యంలో కొన్ని సూచనలు చేశారు. వారి సూచనల మేరకు చాలా ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి మొత్తానికైతే. సో ఈ ఏర్పాట్లన్నీ 25వ తేదీ వరకు పూర్తి అయిపోయి మ్యాచ్ 5వ తేదీ నుంచి స్టార్ట్ అయ్యే మ్యాచ్ కోసం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకొని క్రీడాకారుల కోసం ఎదురు చూస్తున్నాం. క్రీడాకారులు 2వ తేదీ మన అనంతపూర్ నగరానికి చేరుకొని అనంతపూర్ టౌన్లో ఉన్న మాసినేని మరియు అలెగ్జాండర్ హోటల్స్లో వాళ్ళు స్టే చేస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ అయితే పూర్తి చేయడం జరిగిందండి. అంటే ఇప్పటికే సిద్ధం చేస్తున్న పిచ్లన్నీ కూడా సిద్ధం చేశారు, గ్రౌండ్ అంతా కూడా సాఫ్ట్ చేసి నీట్గా ఉంది. అంటే ఎప్పుడు జరగని మ్యాచ్లో ఇలాంటి జరిగితే అనంతపురంలో కూడా ఆంధ్రలో క్రికెట్ అభివృద్ధికి ఎంత మేరకు తోడ్పడే అవకాశం ఉంది? చాలా అండి. ఎందుకంటే 62 సంవత్సరాల క్రితము అంటే 1962లో అనంతపూర్లో ఒక ఇరానీ ట్రోఫీ మ్యాచ్ జరిగింది. అది బోర్డు లెవెల్లో జరిగిన మ్యాచ్ తర్వాత మళ్ళీ 62 సంవత్సరాల తర్వాత మన అనంతపూర్లో అలాంటి స్థాయి మ్యాచ్ జరగడం అనేది చాలా గర్వకారణమైన విషయం. ఆ మ్యాచ్ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని జిల్లా క్రికెట్ అసోసియేషన్ కానీ, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కానీ ఇక్కడ మన మైదానంలో కొత్తగా మొదటిసారి చేస్తున్నాం కాబట్టి అన్ని ఏర్పాట్లు ఎటువంటి లోటుపాట్లు లేకుండా చేయడం కోసం మన బీసీఐ నుంచి కూడా పిచ్ క్యూరేటర్ ఆశీష్ భౌమిక్ గారు, సమీంద్ర చౌహాన్ వీరి ఆధ్వర్యంలో పిచ్లు కానీ గ్రౌండ్ కానీ ప్రిపేర్ చేయడానికి వారు 25వ తేదీ మన నగరానికి చేరుకుంటున్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా అంతర్జాతీయ స్థాయిలో మనం మ్యాచ్లు కండక్ట్ చేయడానికి ఉన్న ఫెసిలిటీస్ అన్నింటినీ వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ. చూసాం, దాదాపుగా మొత్తం గ్రౌండ్ అంతా కూడా సిద్ధం చేసి 2వ తేదీ లోపలికి అప్పగిస్తే ఆ తర్వాత క్రికెటర్లు వచ్చి సాధన చేసుకునేది, కానీ మీరు మరికొన్ని చేసుకునేది కూడా ఎటువంటి ఇబ్బందులు లోటుపాట్లు లేకుండా ఇప్పటికీ అనంతపురం నగరంలో అన్ని ఏర్పాటు చేసామంటూ కూడా అనంతపురం క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ మధు చెప్తున్నారు. వీడియో ప్రసాద్ బిగ్ టీవీ అనంతపురం నుంచి. For more videos like this, subscribe Big TV channel.